మన గ్రహాలంతా ఒకే ఒక సూర్యుడి చుట్టూ నిశ్శబ్దంగా తిరుగుతున్నాయి. ఎటు చూసినా శాంతియుతమైన అంతరిక్షం. కానీ అదే అంతరిక్షం ఒకరోజు భయంకరమైన షాక్ ఇవ్వబోతోంది అంటే మన భూమి సౌరమండలంలో మిగతా గ్రహాలతో కలిసి ఉన్నట్టుండి అక్కడి నుంచి బయటకు త్రో అవుతుంది అంటే ఎలా ఉంటుంది? మన భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు భూమి సూర్యుడిని విడిచిపెట్టి అంతరిక్షంలో ఒంటరిగా తేలుతూ తిరగాల్సి వస్తుందా? ఇదంతా అసంభవం అనిపిస్తుందా? కానీ అంచనా వేసిన శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఒక పాజిబుల్ రిస్క్ అంటున్నారు. అసలు ఇదెలా జరుగుతుంది? ఎవరు భూమిని ఇలా దూరంగా తోసేస్తారు? ఇది నిజంగా జరిగే అవకాశం ఉందా? అసలు ఈ కథ ఏంటో పూర్తిగా చూద్దాం. మన సౌరమండలాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చాలా స్టేబుల్గా భావించేవారు. అంటే గ్రహాలు ఒకే రీతిలో తన మార్గాల్లో తిరుగుతాయని. కానీ ఇప్పుడు కొత్తగా చేసిన ఒక పెద్ద స్టడీ ఇలా కాదు అని చెబుతోంది. మన గెలాక్సీ అయిన మిల్కీవేలో కోట్లాది నక్షత్రాలు ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్నిటి మార్గం మన సౌరమండలానికి దగ్గరగా వస్తుంది. అవే రోగ్ స్టార్స్. ఈ రోగ్ స్టార్స్ మన గ్రహాల గ్రావిటేషన్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక్కసారి ఒక రోగ్ స్టార్ భూమికి దగ్గరగా వస్తే మన గ్రహాలన్నీ తిరిగే దిశలు మారిపోవచ్చు. కొన్నైతే డైరెక్ట్గా సౌరమండలాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోవచ్చు కూడా. ఇటీవల నాసా హోరిజాన్ సిస్టమ్ని ఉపయోగించి 2000 సిమ్యులేషన్స్ చేశారు. ఈ సిమ్యులేషన్స్లో బయటపడింది చాలా షాకింగ్ విషయం. సౌరమండలం భవిష్యత్తులో స్టేబుల్గా ఉండే ఛాన్స్ మొదట అనుకున్న దానికంటే 50% తక్కువ. అంటే సగం ఛాన్స్ మన గ్రహాలు సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రమాదం జరగడం అన్ని గ్రహాలకు ఒకేలా ఉండదు. వాటిలో మెర్క్యూరీ అనే చిన్న గ్రహం చాలా డేంజర్ జోన్లో ఉంది. చిన్నదిగా ఉండే ఈ గ్రహం అసలు నిశ్చింతగా తిరుగుతున్నట్టుండదు. దాని ఆర్బిట్ అంటే తిరిగే దారి నెమ్మదిగా అస్థిరంగా మారిపోతుంది. దాంతో అది ఎప్పుడైనా దారి తప్పే అవకాశం ఉంది. అప్పుడు అది మరో గ్రహాన్ని ఢీకొడితే లేక సూర్యుడిలో పడిపోతే దాని ప్రభావం మిగతా గ్రహాలపై కూడా పడుతుంది. అంతేకాదండి, ఆ కలకలం వల్ల భూమి ఆర్బిట్ కూడా డిస్టర్బ్ కావచ్చు. గ్రహాల్లో మెర్క్యూరీ చాలా డేంజర్లో ఉంది. దాని తర్వాత మార్స్ కూడా రిస్క్లోనే ఉంది. ఇక ప్లూటో విషయానికి వస్తే అది ఇప్పుడు డ్వార్ఫ్ ప్లానెట్ అయినా దానికి సిస్టమ్ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోవడానికి 4% ఛాన్స్ ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు అసలు మిగతా గ్రహాలకు ప్రమాదం ఎక్కడుంది అంటే ఏదైనా ఒక గ్రహం దారి తప్పి మరొక గ్రహాన్ని ఢీకొడితే అన్ని గ్రహాల మార్గాలు కూడా గందరగోళం అయిపోతాయి. అప్పుడు మన భూమి కూడా సేఫ్గా ఉండకపోవచ్చు. ఇప్పటివరకు అలాంటిదైతే జరగలేదు కాబట్టి మనం నిశ్చింతగా ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త స్టడీ ప్రకారం భూమి పూర్తిగా సేఫ్ అనే నమ్మకాన్ని ఇక పక్కన పెట్టాలి. మన సిస్టమ్ లోపలే కొన్నిసార్లు తికమకలు కూడా జరగచ్చు. అది ఓ రకం ప్రమాదమే. కానీ బయట నుంచి ఒక రోగ్ స్టార్ వచ్చినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. ఒక్కసారి దాని గురుత్వాకర్షణ మన గ్రహాలపై పనిచేస్తే 2-3 గ్రహాలు ఒకేసారి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఒక్కొక్కటిగా జరిగే ప్రమాదం కాదు, అంతా ఒకేసారి జరిగే గందరగోళం. ఈ స్టడీ వివరాలు చూసిన తర్వాత శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొదట్లో భూమికి ఏ ప్రమాదం లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రమాదం 100 రెట్లు ఎక్కువగా ఉందని అర్థమైంది. మన భూమి చాలా స్టేబుల్గా ఉందనుకునే మనకి ఈ రీసెర్చ్ ఒక రియలైజేషన్ తీసుకొచ్చింది. మనం ఎప్పుడు భూమిపై మానవ చిత్తశుద్ధి, వాతావరణం, భవిష్యత్తు గురించి చర్చించుకుంటూ ఉంటాం. కానీ అంతరిక్షంలో ఏదో ఒక చిన్న మార్పు, ఒక రోగ్ స్టార్ రాక మన ప్లానెట్నే బయటకు తన్నేసేంత శక్తిగా మారచ్చు. ఇది బిలియన్ల సంవత్సరాల తర్వాత జరిగే పరిణామం అయినా కూడా మనం ఇప్పుడే తెలుసుకోవాల్సిన నిజం మాత్రం ఒకటే. మన స్థానం ఈ బ్రహ్మాండంలో చాలా చిన్నది. కానీ మన బుద్ధి, శాస్త్రజ్ఞానం మాత్రం గొప్పది. మన చుట్టూ ఉన్న విశ్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇలాంటి రీసెర్చ్లను మనం సీరియస్గా తీసుకోవాల్సిన సమయం ఇదే.